మాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి కాలమే ఆగిపోని స్నేహాలతో
మాటేదైనా ఈ చోటుదే, ఏ స్నేహమైనా ఈ మాటుదే, ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే, ఏ దిక్కుకైనా నీరెక్కిదే. రాజు పేదాలే నీ రాజ్యం రా, తన పేరు రాగం. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ సమ్మేళనానికి స్వాగతం సుస్వాగతం. 14 సంవత్సరాల తర్వాత కూడా మన తోటి మిత్రులు ఉపాధ్యాయులు మన చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులు కూడా వారి అనుభవాలను పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిన వారందరికీ మొదటగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఇక్కడ ముందు ఉన్న చెట్లు చాలా మంది చూసిన అమ్మాయిలు చాలా కాపీ కొట్టి మరి ఎగ్జామ్స్ రాశారు. అమ్మాయిలు మాత్రమే కాపీ కొట్టారా? అబ్బాయిలు కొట్టేదా? చూసింది అమ్మాయి 4 మంది చూసి కాపీ కొట్టారు. అది మాత్రం నాకు గుర్తుంది. అందుకే నేను అది మాత్రం చెప్తున్నాను. సరే, ఇంకా సోదాసి మనం ముందు కొనసాగిద్దాం. ఇక్కడ చెప్పుకుంటూ పోతే మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. మొదటగా ఇక్కడికి విచ్చేసినటువంటి టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మనకు తెలుసు. అవునా, మళ్ళీ మంగళూరు శాస్త్ర కాలేజీ. అవునా, శాస్త్రవేత్తలు కాలేకపోవచ్చు కానీ చిన్న విషయాలన్నీ చాలా తెలుసులేదు. He's a legend. 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 ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా, నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులో నా ధరణి మాతావమ్మ. వస్తూ పండగ తెచ్చినాడో, ఊరు వాడ గడపల్లోన ఉన్నవి పంచినాడో. రాజు వచ్చినాడో, చిన్న రాజు వచ్చినాడో, శ్రీ 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 రాజా బాసిరెడ్డి, నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా పుట్టే.
నీకే వింజ విలాసి వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింజ విలాసిని వారాహి త్రిగుణాత్మికే భవతి విద్యాదేవి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింజ విలాసిని వారాహి త్రిపురాంబికే सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा కారణంగా వాళ్ళు కొడుకులు వాళ్ళకి సంబంధించిన చాలా కజిన్స్ మ్యారేజ్ కారణంగా రాలేకపోయారు. కానీ వాళ్ళ ఆశీర్వాదం మనతో పాటు ఎప్పుడూ ఉంటాయి. మన సార్ వాళ్ళు మనకి ఇక్కడ ప్రజెంట్ అనుభవాలు పంచుకోవడానికి వచ్చిన సార్ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొదటగా రవీంద్ర రెడ్డి సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. నేను ఎప్పుడు మా చిరంజీవులే చిరంజీవులు ఇప్పుడు మొదటగా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన తోటి మిత్రులంతా వారి గురించి కొద్దిగా ఇన్విటేషన్ చెప్పుకొని వారి అనుభవాలను పంచుకోవాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మనం ఏదో చాలా కష్టం. I married, I have one kid. This is Bhumika. My husband name is Jitendra Reddy. Present, I am working at home. I have 2 kids, one girl and one boy. కేరళలో ఉన్నాను. నేను జాకీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా హస్బెండ్ వచ్చేసి మైక్రో సిజన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి పద్మావతి మేడం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. హిందీ కూడా నాకు అలానే వస్తా ఉండలేదు. అట్లాగే హిందీ మేడం నాకు చాలా నేర్పించారు. ఇప్పుడు నేను నేర్చుకున్నాక మా పాపకు కూడా నేను చెప్పిస్తాను హిందీలో. చాలా మేడం నాకు చాలా నేర్పించింది. ఒక 1 month నుంచి ప్రతి ఒక్కరిని చాలా యాక్టివ్ గా ఉండి ఫాలో అప్ చేసి ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఆఖరి సార్ వాళ్ళు కూడా చివరి నిమిషంలో వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. ఒకటి వాళ్ళతో నాకు అనుభవం ఇది తీపి జ్ఞాపకం అంటే అన్సర్ భాష అని నా పూర్తి పేరు పెట్టి మరి పిలిచి నా పూర్తి పేరు కూడా ఉందని నాకు గుర్తు చేస్తారు వాళ్ళు. వాళ్ళ యొక్క అనుభవాలను ఇక్కడ పంచుకోవాల్సిన కోరుతున్నాను. చాలా ఏళ్ల తర్వాత మనమందరం కలుసుకున్న ఈ సందర్భంగా నేను మన పాఠశాల గురువుల గురించి మన విద్యార్థి దశ గురించి కొన్ని మాటలను చెప్పాలనుకుంటున్నాను. మనకు అక్షరాభ్యాసం నేర్పిన గురువులే జీవిత మార్గాన్ని నడిపించే దీప స్తంభాలు. కష్టమైన సమయంలో సరిచేసే నడిపించే మార్గదర్శకులు. వారు పుస్తకాల కోసం కాకుండా జీవిత మార్గాలను కూడా నడిపించారు. గురువుల సాహసం, సహనం, శ్రమ, ప్రేమ వల్లే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. విద్యార్థి అనేది మరుపురాని జ్ఞాపకాల తోరణం. అప్పటి అల్లరి ఆటపాటలు, పరీక్షల కోసం రాత్రంతా చదివి ఇవన్నీ మధుర స్మృతులు. అప్పుడు ఆశ్చర్యకంగా కలిసి ఉన్న మనమందరం ఇప్పుడు జీవిత ప్రయాణంలో ఎవరి వారి స్థాయిలో వారు ఉన్నాం. కానీ ఈ పాఠశాల మనందరికీ ఒకే మాతృగృహం. ఈ రోజు
మన ఉపాధ్యాయులను కలవడం మనకు నిజంగా ఒక గొప్ప అవకాశం. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కాలం మారిపోయినా అనుబంధాలు మారవు. స్కూలు జ్ఞాపకాలు కన్నీటి తడుపుడితే హృదయపూర్వక మన హృదయంలో నిలుచుకోవాలని కోరుకుంటున్నాను. 2010-11 బ్యాచ్ అబ్బాయిలు అమ్మాయిలకు నా శుభాశీస్సులు. ఈనాడు మీరు ఎంతో ప్రేమతో ఈ ఆత్మీయ సమ్మేళనము జరిపించుతున్నారు. దానికి చాలా సంతోషం అవుతుంది. ముఖ్యంగా గురువే అన్నిటికీ మూల కారణం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుగాలు చేస్తారని నేను ఆశిస్తాను. కాబట్టి వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీద తల పెట్టబోయి. కాబట్టి ఉచిత మాటలన్నీ కట్టి పెట్టుకోండి. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి పోయి నేను ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలను ప్రసాదించాలని భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను డెడ్ ఆపోజిట్ గా అనుకున్నా. ఏదో సినిమాలో ఉన్నట్లుగా ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడేమో ఇంత చిట్టుకున్నాడు ఈయన, మళ్ళీ అక్కడికి వెళ్తే సార్ ఒక సెల్ఫీ తీసుకున్నాం సార్ అంటే ఏ అని అంత చాలా చనువుగా అంత దీనిగా మాట్లాడుతుంటే సార్ ఏదో సినిమాలో ఉన్నట్లుగా నిజంగా మన సినిమాలు తీసిన నిజమేనా అన్నట్లుగా ఆ సార్ గారు చూస్తుంటే నాకు తెలుస్తుంది. మరి అలాంటి మన ఇన్ఛార్జ్ హెచ్ఎం సార్ గారు, మన లెజెండ్ ప్రసాద్ సార్ గారిని ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మా సహచర ఉపాధ్యాయుని పద్మావతి మేడం గారికి, అదేవిధంగా నా దగ్గర చదువుకున్న విద్యార్థులకు వాస్తవానికి నేను అర్హులు కాదేమనుకున్నాను. ఎందుకంటే మీరు చూపే ఆదరణ అప్పుడేమో పాఠం వాస్తవానికి మేము. రెండోది సాటి మనిషిని గౌరవించండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందజేయంగా లేదు. ఒకే క్లాస్ చదువుకుంటే ఒకే ఫ్రెండ్స్ చదువుకుంటారు, కానీ రకరకాల కారణాలతో అప్పుడు కాలేకపోవచ్చు. అంత మాత్రాన ఫ్రెండ్ ఈజ్ పూర్ బట్ ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ ఎ పూర్ అన్న. స్నేహిత పేరుగా కావచ్చు కానీ స్నేహితం పేదరికం కాదు. కానీ గౌరవించడం నేర్చుకోండి, సమాజంలో గౌరవించండి. అవినీతి ఎదుర్కోండి, ఏ స్థాయిలోనే కావచ్చు. కానీ తప్పు చేయకుండా ఉంచినప్పుడు అప్పుడు ధైర్యం ఎదుర్కోండి, నీతి నిజాయిత బతకండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకుంటున్నాను. కాబట్టి మనిషి బతికేది నీతి నిజాయితీ ఉనికి నైతిక విలువలు కలిగి జీవిస్తే ఏమో తప్పు చేస్తే నేను ఏమంటే ఎవడో చదివి నాకు నెక్కండి. దయచేసి మీరు తప్పు చేసి మమ్మల్ని వద్ద కూడా కనిపించదండి. అది ఒకటి కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ విధంగా సుఖ సంతోషంతో ఆనందంతో బతకాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను. తెలుగు అంటేనే మన మాతృభాషలేదు కదా. అమ్మ మన ఎలా మా అమ్మ మనతో ఎలా ఉంటుందో అలాగే మన తెలుగు సార్ గంగప్రసాద్ గారు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక ఫ్రెండ్ లాగా. యాక్చువల్లీ అందరూ సార్ అంటే ఏదో రకంగా భయం ఉండేది ఎప్పుడో ఒక చోట. కానీ గంగప్రసాద్ గారితో అలా కాదు, చాలా స్నేహంగా, చాలా చాలా నవ్వుతూ, అదే విధంగా మాతో చాలా చాలా ఓపెన్ గా మాట్లాడుతూ సార్ గారు మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరించి వారి యొక్క సపోర్ట్ ని మా కోసం తెలియజేశారు. యాక్చువల్ చెప్పాలంటే సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు వాళ్ళ యొక్క 2021 అప్పుడు చదువుకున్నప్పటి వాళ్ళ స్నేహంతో గిట్టుగా ఉంది సార్ వాళ్ళకు. కానీ అది కూడా వాళ్ళు మన కోసం ఇక్కడికి వచ్చారంటే మనం చాలా స్పెషల్ అని నేను అనుకుంటున్నాను. ఆ సార్ గారిని, గంగప్ప సార్ గారిని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను సార్. ఈ ముందర ఏమైనా మాట్లాడకపోతే నిజంగానే భయం వేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు మనుషుల మండలంలో పనిచేస్తున్నాను. ఆ స్కూల్లో పిల్లలకు చదువు చెప్పగలుగుతున్నాను, కానీ మీ దగ్గర ఏమి మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మా దగ్గర చదువుకున్న పిల్లలు ఈరోజు ఈ టెక్నాలజీ, ఈ పోటీ ప్రపంచంలో రాకెట్ లాగా, జాకెట్ లాగా దోసుకుపోతా ఉంటే అటువంటి పిల్లలకు చెప్పాలంటే నిజంగానే భయంగా ఉంది.
దానికి చాలా సంతోషపడుతున్నాను అనమాట. ఎందుకంటే మా దగ్గర చదువుకున్న పిల్లలు 2010, 2011 అకాడమిక్ ఇయర్ విద్యార్థులు దగ్గర మాట్లాడాలంటే భయంగా ఉంది. ఆ భయం అయినా కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో స్థిరపడిపోయి చాలా సంతోషంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏమంటే, ఇప్పుడు నాకు అనివార్య కారణాల వల్ల వేరే ప్రోగ్రాం ఉంది, దానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకొని నన్ను వదిలిపెట్టాలని కోరుకుంటున్నాను. కూడా పక్కన పెట్టి మన కోసం వచ్చిన గంగప్ సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు చేస్తూ, సార్ గారు వెళ్ళాలంటున్నారు కాబట్టి ఒక చిన్న సత్కార కార్యక్రమం సార్ గారికి చేసి సార్ గారిని ఒక 5 నిమిషాలు సార్ సత్కార కార్యక్రమం ప్రారంభిద్దాం. ఏర్పాటు చేసిన సభని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వారిని సభ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలుగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మొదటిగా గంగప్ సార్ కి బాయ్ చెప్పండి. ఫస్ట్ సార్ వెళ్తారంట. సార్ థ్యాంక్స్ సార్, మీ బిజీ షెడ్యూల్ లో కూడా వచ్చినందుకు, టైం కేటాయించి మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్. అనేవాడు నిరంతర విద్యార్థి సార్. మీరు మీ లైఫ్ ని ఎంత సాక్రిఫైస్ చేసింటేనే మేము ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం సార్. మేమంటే ఒక 10th, ఇంటర్ లేదా డిగ్రీ లేదా MBA అంతవరకే విద్యార్థులం. మీరు ఈ జాబ్ చేసినంత వరకు విద్యార్థులే సార్. మా కోసం రేపు ఏ లెసన్ చెప్పాలనేది కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ అయితేనే మాకు అంత ఎఫెక్ట్ గా ఉంటుందనే విషయం చెప్తారు. అలా మీరు అనేది అయితే మాట వెనక్కి తీసుకోవాలి సార్. మీరైతే జీతం కోసం అయితే పనిచేయలేదు, మా కోసమే, మా జీవితాన్ని నిలబెట్టడానికి కోసమే పనిచేశారు సార్. ఇదైతే అక్షరాల సత్యం. అంతేకాకుండా ఇంకా చాలా చెప్పాలి. రవీంద్ర సార్ అన్నట్టు ఇది మన ఫంక్షన్. వాళ్ళు చెప్పి అలసిపోయినారు. మన జీవితాల కోసం లేదా మనకి వాల్యూలు, నైపుణ్యాలు, వాటితో పాటు మనకు జీవితంలో ఎలా మెలగాలనే విషయాలను అప్పట్లోనే చెప్పినారు. కానీ అప్పుడు మనకు అర్థం కాలే. 10th క్లాస్ లోనే వీళ్ళు మన జీవితానికి అవసరమయ్యే అనుభవాలు, నైపుణ్యాలు అన్ని మనకు చెప్పినారు. కానీ అప్పుడు తెలియదు మనకు. ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తుంటే, అనుభవాలు ఎదురైతుంటే, అరే కరెక్ట్ కదరా, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సార్ వారు ఎప్పుడో చెప్పినారు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, ఇలా ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్ కూడా తట్టుకొని ఉండాలి అనే విషయాలను మనకి ఎప్పుడో చెప్పినారు. సో దానికైతే మనం చాలా అదృష్టవంతులం. ఇప్పుడుండే జనరేషన్ లో టీచర్స్ అయితే నాకు ఐడియా లేదు, కానీ సార్ నిజంగా చెప్పాలంటే మాలో ఉండే నైపుణ్యాన్ని పూర్తిగా వెనక తీసింది అయితే అప్పుడుండే సిస్టమ్ సార్. ఇప్పుడుండే సిస్టమ్ అయితే ఈ CCE మోడల్ అని మీరు చూసింటారు సార్. నేను డిఎడ్ చేశాను సార్. నేను ఆన్సర్ సార్ ఇంటర్ తర్వాత డిఎడ్ చదివినాము. అప్పటికి ఇంకా అప్పుడే CCE మోడల్ వచ్చింది సార్. CCE మోడల్లో మాకు చెప్పినారు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అప్పుడే అర్థమైంది ఏంట్రా ఈ విధంగా ఉంది. CCE మోడలే మాకు ఈజీగా ఉంది సార్ చెప్పాలంటే, అంటే చదువుకోవడానికి. కానీ మీకైతే చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ లో అయితే చాలా ఇబ్బంది పెట్టిందని విన్నాము. సో అలాంటి ఆ కష్టమైన సిచ్యువేషన్ లో కూడా మీరు దానికి అనుగుణంగా నడుచుకొని విద్యార్థులకు ఎలా చెప్తే బాగుంటుందని
ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి అలా చెప్పడం అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. అందరికీ ధన్యవాదాలు సార్. అంతేకాకుండా అందరికీ స్నేహితులందరికీ థ్యాంక్స్. అనుకున్నాం కానీ 2 years ముందు కూడా అనుకున్నాము, కానీ అప్పట్లాగే అవుతుంది, మళ్ళీ జరగదు ఫంక్షన్ అనుకున్నాము, కానీ అందరూ సహకరించారు. ముఖ్యంగా అమ్మాయిలు మాకంటే ముందు వాళ్ళు సహకరించి వాళ్ళంతకు వాళ్ళు మాట్లాడుకొని అమౌంట్ కలెక్ట్ చేసి మాకంటే యాక్టివ్ గా చెప్పాలంటే అబ్బాయిలు ఒక 10 days ముందే యాక్టివ్ గా ఉన్నారు. అమ్మాయిలు అయితే ఒక 2 months నుంచి ఉండి యాక్టివ్ గా ఉండి ఈ ఫంక్షన్ చేయడానికి మొదటి అడిగేశారని నేను అనుకుంటాను. అంతేకాకుండా చాలా ప్రిపేర్ అయిస్తాము. ఇక్కడికి వచ్చేదాన్ని సార్ చేసేదానికి అంతా మర్చిపోయినాం, ఏమనుకోవద్దండి. అంతే. ఇప్పటి వరకు జరిగిన ఫంక్షన్ లో ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా మిస్టేక్ ఏంటంటే సారీ సార్. అందరి తరఫున కూడా మిస్టేక్ ఏమైనా అంటే సారీ చెప్తున్నాను సార్. ఓకేనా సార్? ఎందుకంటే ఫస్ట్ టైం ఇంకా మీటింగ్ కండక్ట్ చేయడం అనేది మాకు ఫస్ట్ టైం. మీరు చాలా చూసింటారు, కానీ ఇలా చేయాలని సార్ అయితే అన్నారు. ఏరా ప్లాన్ చేశారా, ఆధార్ కార్డు కనుక్కోండి అని ఉన్నాయని అన్నారు. సరే టైం లేదు సార్, యాక్చువల్ గా 2 weeks తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం సార్. కానీ చూస్తే ఎగ్జామ్స్ బిజీ షెడ్యూల్, మీరు వస్తారు ఇప్పుడు అనుకున్నా కానీ 2 ఉత్తరాలు తర్వాత అందరూ వస్తారు లేదు అనుకుని సడన్ గా అయిపోయింది సార్. అందుకని ప్లాన్ లేదు సార్ కొద్దిగా. సపోర్ట్ కొట్టండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన శశి ఎలాగైతే మన ఫంక్షన్ కోసం కష్టపడ్డాడో అదే విధంగా మన కమిటీ సభ్యులు కొంతమంది ఉన్నారు. వారు ముఖ్యంగా మన బాబు రెడ్డి గారు స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ మన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ తొందరగా గైస్, అందరూ రెడీ ఉన్నాడు. నెక్స్ట్ నాగరాజ్, సూరి, రాజు విద్యార్థుల కలయిక ఈ సభకు వచ్చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ నా మనస్సు బాగుంది. నేను 6th నుంచి 10th class దాకా చదువుకున్న రోజులు చాలా ఉన్నాయి జ్ఞాపకాలు. దాంట్లో మాకి 6th నుంచి 8th కి టీచింగ్ చేసిన దశగిరి సార్కి, రవీంద్ర రెడ్డి సార్కి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు దశగిరి సారు హిందీలో లెసన్ చెప్తా అంటే చాలా భయంగా ఉండేది. ఎక్కడికి ఇస్తావా అనేది చాలా భయంగా ఉండేది. లెసన్ కొంచెం ఏమన్నా తడబడుతుంటే మాకే పిలిపించి బోర్డు దగ్గరికి నిలబెట్టించి పాఠాలు చదివించేవాడు. అలాంటి రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయంటే అది ఈ సభ ద్వారా అని నేను తెలియజేస్తున్నాను. అలాగే మాకి రవీంద్ర రెడ్డి సార్ కూడా చాలా సున్నితంగా ఒక తోట స్నేహితుడుగా చాలా విద్యను బోధించాడు. ఇంకా చాలా మంది మిస్ అయినారు పూర్వ టీచర్స్, వారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకా స్కూల్ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా టైం అండి, ఇంకా చాలా టైం ఉంది మాట్లాడడానికి. ఇప్పుడు 2008 నుంచి 10 దాకా మాకు విద్య బోధించిన కులశేఖర్ సార్కి, చంద్రశేఖర్ సార్కి, అలాగే పిడి శివయ్య సార్కి, పద్మావతి మేడం గారికి, ఆదర్ సార్కి, ఇంకా రాజకీయ రామలింగ రెడ్డి సార్కి, కృష్ణమోహన్ రెడ్డి సార్కి, వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నుంచి 10th class లో ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివిన 10th class జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేని. భవిష్యత్ గురించి ఆలోచించకుండా చదివిన రోజులు చాలా మంచి రోజులు. ఇంకా కులశేఖర్ రావు సార్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. క్లాస్ రూమ్ కి సార్ రాగానే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయేవాళ్ళు. ఏ ఒక్కరు కూడా మాట్లాడకుండా ఆయన క్లాస్ రూమ్ లోకి ఎంట్రీ అవగానే తను చెప్పిన లెసన్ ని మేము చాలా శ్రద్ధగా విని ఈ రోజు ఈ స్టేజ్ కి కరెక్ట్ గా లెక్కలో మాస్టర్ని గుర్తుపట్టుకోవాలంటే అదొకటి నిదర్శనం అని నేను తెలియజేస్తున్నాను. ఇంకా మాకి
ఇంగ్లీష్ సారు ఆదావ్ సార్ కొన్ని రోజులే రావడం జరిగింది. అప్పుడు సెక్షన్ డివైడ్ చేయడం వల్ల ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం గ్రూపులు కండక్ట్ చేయడం వల్ల సార్ మాకు రాలేకపోయాడు. కానీ ఈ సభకు ప్రత్యేకంగా విచ్చేసిన ఆధార్ సార్ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మాకు కొద్ది రోజుల పాఠాలు చెప్పినా కూడా ఆధార్ సార్ ఎంత ఆదర్శంగా నిలిచినారని తెలియజేస్తున్నాం. అలాగే పద్మావతి మేడం గారు ఎప్పుడు మీటింగ్ జరిగినా మేడం హిందీలో మాట్లాడరా హిందీలో మాట్లాడరా అని ఒక లెటర్ రాయిస్తాడు మాకి. ఆ రోజులో ఇప్పటికి కూడా జ్ఞాపకాలు ఉన్నాయి. అట్లా ప్రోహించి ఇప్పుడు కూడా హిందీ చదువుతున్నామంటే ఇప్పటికి మర్చిపోకుండా కేవలం 10th క్లాస్ వరకునే మేము హిందీ చదవగలిగినాం. బయటకి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ చేసినా కూడా హిందీని మేము యావత్తు టచ్ చేయలేదు. అందుకు ఇప్పుడు కూడా మేము హిందీలో అనర్గంగా మాట్లాడతాం. దానికి ప్రోత్సహించిన పద్మావతి మేడం గారు కూడా మా కృతజ్ఞతలు. ఈ గేమ్స్ అంటే మాకు ఫస్ట్ రవీంద్ర సార్ గుర్తుకొస్తాడు. 8th క్లాస్ దాకా మాకు పీటీ సార్ లాకపోయిండే. క్రికెట్ ఆడడానికి ఈ ప్రయోగశాలలో బాల్ అనేది పెట్టుకుంటా అంటే తమ సొంత నిధులతో మాకు ఎన్నో బ్యాట్లు కానీ బాల్స్ కానీ ప్రత్యేక క్రికెట్ ఎక్కువగా ప్రోత్సహిస్తాండ మాకి. మళ్ళీ సార్ కూడా పిల్లలతో కలిసి బ్యాడ్మింటన్ ప్రతిరోజు ఆడుకుంటూ ఎన్నో అనుభవాలు గుర్తు చేస్తున్నాయి. ఇంట్లో పిల్లలతో ఉన్న ఆడుకుండా ఉంటారేమో కానీ ఇది కంపల్సరీ గేమ్స్ అనేది ఆడకుండా వెళ్ళాడుతారు. అలాంటి రోజులు మళ్ళీ గుర్తు చేస్తున్నాం సార్ మీకు. 8th క్లాస్ నుంచి మళ్ళీ మాకు పీటీ రావడం జరిగింది. శివయ్య సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పీటీ సార్ రాగానే మాకి వాలీబాల్ అంటే ఏదో తెలియని గేమ్ ని మాకు పరిచయం చేసి ఇతర గ్రామాలకు కూడా ఇతర పోటీలకు కూడా పిచ్చికి పోయి కండక్ట్ చేయించి సెలెక్ట్ చేయించి మంచి క్రీడల్లో ప్రోత్సహించి మాకి ఎంతో ఆటనే గేమ్స్ క్రీడల్ని పరిచయం చేసిన వ్యక్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు సార్, ఏం మారలేదు. నాకు కూడా సార్ని ఇంకా ఎంతో మందిని క్రీడల్లో పాల్గొనాలి. ఇతర క్రీడల్లో మంచి జాతీయ రాష్ట్ర స్థాయిలో క్రీడ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇంకా పూర్వ విద్యార్థులు మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇక్కడ నాకు తెలిసినంత వరకు 70% గ్రామాల్లోనే ఉన్నాం సార్. చేసాము చిన్న పనులు ఏదో ఇంట్లో అమ్మానాల్ని పూర్తి స్థాయి మా మీద భారం వేసుకొని ఇంట్లో వాళ్ళని కూడా మీకు ఎలా గురువులకి మా మీద మేమైతే గురువులు మరచిపోకుండా ఉన్నామో తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమగా చూసుకుంటున్నాం. ఏ ఒక్కరికి ఏ లోటు లేకుండా గురువులు ఇప్పుడు కూడా బయట ఎప్పుడైనా కల్పిస్తే మేము మాట్లాడకుండా ఉండలేము. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా విలువిస్తున్నాం కాబట్టి గురువులు కూడా అంతే విలువేస్తున్నాం. అది మా దగ్గర ఉంది. అంతా ఇక్కడ చేసిన పూర్వ విద్యార్థులకు అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏదో ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం చిన్న ఉద్యోగాలు ఎక్కడో బయట నాకు తెలిసినంత వరకు అబ్బాయిలు అయితే ఇక్కడే గ్రామాల్లోనే సెటిల్ అయ్యారు. అమ్మాయిలే వేరే దీనిలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ సభకు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను పదే చెప్పడం కాకుండా మన గురించి మన దగ్గర మనం మాట్లాడడం సిగ్గేంటారు బాబు. ఇప్పుడు నెక్స్ట్ మన వెంకీ గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనమైతే ఈ స్థాయిలో ఉన్నాం. ప్రతి ఒక్కరు చదువుకున్నారు. ఆ స్థాయి తగ్గడు మనం చదువుకున్నాం. కానీ ఏదో హై స్థాయికి పోలేకపోయినా అందరూ మంచిగానే ఉన్నారు. ఉండాలని ఆశిస్తున్నా. బట్ ఇంకేమంటే అప్పుడు చదువు వేరు, ఇప్పుడు చదువు వేరు. అప్పుడు మాకు రవీంద్ర సారు, అప్పుడున్న ఇంగ్లీష్ సారు క్లాసులు చెప్పడానికి కొట్టుకునే స్థాయికి వెళ్ళేవారు సార్. ఇప్పుడు ఏదోలే టైం పాస్. ఇప్పుడు డబ్బుతో కొనగలుగుతున్నాం చదువు. అప్పుడు స్వచ్ఛమైన విద్యను అందించారు సార్. ఇంకేమంటే ప్రతి ఒక్కరు మనం అందరూ పెద్ద కుటుంబం. ఇక్కడ మనకి ఏ సమస్య వచ్చినా అప్పుడు టీచర్లుగా మనకి చెప్పారు.
ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా టీచర్లు ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఏ టైంలో చేసినా కూడా సార్లు మనకి ఏ విషయంలో అయినా చిన్న చిన్న సలహాలు సాయం కూడా చేస్తారు. మీరు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకి ఏ సమస్య వచ్చినా, ఒక హెల్త్ ఇష్యూ వచ్చినా, వేరే వేరే సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ షేర్ చేసుకొని మీరు అందరికి ఉపయోగపడతారని ఆశిస్తాను. కాకుండా ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి అయినా ముందు కూడా అలాగే ఉంటారని కోరుకుంటూ ఈ వరకు ఏటువంటి సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మనం సమస్యలను అధిగమించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయి తరపు నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. అమ్మాయిలు చాలా తక్కువ సమయంలో వచ్చినా కూడా సాహసాల గురించి తర్వాత మన తమ్ముళ్ళు కానీ మన చెల్లెళ్ళు కానీ చెప్పిన విషయాలు బాగున్నట్టు చెప్పినట్టు నిజంగానే ఆదర్శంగా ఉన్నారా సార్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేక అవసరాలుగా పిల్లల్ని కూడా గుర్తించి సార్ వాళ్లకు సహకారం అందించి వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కూడా తీర్చగలిగే సారు. అలాంటి సార్ ద్వారా మనకు కావాల్సింది అనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఇలా ఈసారి కూడా మనం అప్పుడు వచ్చుంటే బాగుండేది కదా అనే ఉద్దేశంతో సార్ వాళ్ళు ఇక్కడ తిరగడం జరిగింది. సార్ గారు కూడా వాళ్ళ బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి మన కోసం ఇక్కడ వచ్చినందుకు యాక్చువల్లీ చెప్పాలంటే మన స్టూడెంట్స్ కాదు కదా, మనం ఎక్కడో చెప్పలేదు కదా అనే ఉద్దేశంతో లేకుండా సార్ గారు మన కోసం ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఆదర్శ్ సార్ గారిని మాట్లాడకుండా పోతున్నాను. అలాగే నా తోటి ఉపాధ్యాయుడు అందరికీ నా నమస్కారం. స్టేజ్ ముందున్న విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. 2009వ సంవత్సరం అక్టోబర్లో నేను ఇక్కడ రావడం జరిగింది. సో అప్పుడు మీరు 9th క్లాస్లో ఉన్నారు. అసలు ఇంటికి పంపించేవాళ్ళం కాదు స్టడీ అవర్స్. సో అలా పిల్లల్ని బాగా తర్ఫీదు చేయడం మాకు ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ కలిగించినటువంటి ప్రదేశం అన్నమాట ఇది కొండూరు. కాబట్టి ఆ రకంగా మా కొండూరు మా యొక్క ముఖ్యంగా నాకు పర్సనల్గా ఒక ఎనలేనటువంటి ప్రభావాన్ని కలిగించినటువంటి ప్రాంతం అన్నమాట కొండూరు. మరి ఈ ఫంక్షన్కి మీరంతా కూడా నన్ను ఇన్వైట్ చేసినందుకు, సంతోషంగా నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలు మీరంతా కూడా అధిరోహించాలని, మాకంటే కూడా ఉన్నతంగా మీరు ఉండాలని, సమాజానికి ఆదర్శప్రాయాలుగా ఉండాలని మరొకసారి మేము కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇప్పుడు నా యొక్క ప్రసంగంలో తర్వాత ఇక్కడ హై స్కూల్ వచ్చిన తర్వాత నేను చేయలేకపోయాను. కానీ దాని తర్వాత 10th 9th లో నాకే అనిపించింది కాదు మ్యాథ్స్ చేయగలనా అని చెప్పి. దాని తర్వాత నేను ఇంటర్కి వెళ్ళేపాటికి ఆటోమేటిక్ ఎంపీస్ తీసుకుని ఎలా తీసుకోవాలో నాకే అర్థం కదా. అంటే నా అభిప్రాయం లేకుండానే బ్లడ్ లోకి వెళ్ళిపోయింది మ్యాథ్స్ అనేది. ఆ తర్వాత అలాంటి టీచింగ్ చేసిన మా కులశేఖర్ రెడ్డి సార్ గారు మాట్లాడుతూనే కోరుతున్నాను. నాతో పాటు పనిచేసినటువంటి మిత్రులకు నా నమస్కారాలు. మరి ముందున్నటువంటి పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. 2009లో ప్రమోషన్ మీద ఈ పాఠశాలకు రావడం జరిగింది. అప్పటికే మేము వచ్చేటప్పటికే ఈ పాఠశాల పేరు మండలంలో మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. హిందీ మేడం గారిని ఇప్పుడు మాట్లాడుతుందా కోరుతున్నాను. పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు మాకు పిల్లలు, మీరు ఎంత హైట్ అయినా చూసి వచ్చినా ఎంత ఏజ్ వచ్చినా మీరంతా మాకు ఎప్పుడు పిల్లలే. అవునా కాదా? అంతేనా? 2009 అక్టోబర్లో మేము ఆర్టిస్ట్ సార్ వాళ్ళంతా ఒక బ్యాచ్ లో వచ్చినాము. కులశేఖర్ సార్ వాళ్ళు, చంద్ర సార్ వాళ్ళు, మిగతా వాళ్ళు మాకంటే ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చినారు. యాక్చువల్ గా చెప్పాలంటే అంతకుముందు 13 వాతావరణము, కొన్ని ప్రభుత్వము, కొన్ని సమాజము అన్ని అటు తీసుకొచ్చినాయి. కాబట్టి మీ వంతు కార్యక్రమంగా మీరు మానవత్వంతో మెలగండి. పేరెంట్స్ ని బాగా చూసుకోండి. మీరు పేరెంట్స్ ని బాగా చూసుకుంటే మీ పిల్లలు వాళ్ళని చూసి మేము కూడా ఎట్లా ఉండాలా అని. కాబట్టి మీ పిల్లలకి మీరు ఆదర్శంగా ఉండండి. అప్పుడే నేను సమాజం అనేది బాగుంది. ఈ అవకాశం ప్రజలకు పిల్లలకు
గైస్ ప్లీజ్ ఎవరిని పేరు పేరు పెట్టి పిలిచే విధంగా కాకుండా ప్లీజ్ వారు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ప్లీజ్ ఎవరు మీ అది కలిగి ఉండే వారిని గురువు అంటారు. మనల్ని అజ్ఞానం నుండి విజ్ఞానం వరకు నడిపించే వారిని గురువులు అంటారు. అటువంటి గురువుల్ని మనం ఈ రోజు అందరినీ ఆహ్వానించి వారిని గౌరవించి సత్కరించుకోవడం అనేటువంటి మనం అందరి అదృష్టంగా భావించుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన 14 సంవత్సరాలు మన 10వ తరగతి కంప్లీట్ చేసుకొని ఈ 14 సంవత్సరంలో నాకు ఎప్పుడు గుర్తుంటది ఒకటి. నేను 9-10 తరగతిలో నాకు గుర్తులేదు అంతగా. ఈ పక్కన ఈ కొత్త బిల్డింగ్ ముందర స్టడీ అవర్లో చదువుకుంటుంటే భూమిలో చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నేను కూర్చొని చదువుకుంటుంటే ఏదో చిన్న పురుగులాగా ఏదో చేసి నాకు కొంచెం పెయిన్ గా ఉండేది. నా చేతిలో నాగరాజు ఉన్నాడు నా మిత్రుడు. నాగా ఏదో పెయిన్ ఉందంటే ఏం కాలేదురా అని చెప్పాడు నాగరాజు. సర్లేసి టీచర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే పద్మావతం మేడం కూడా రెస్పాండ్ అయ్యి నాకు వెంటనే అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ లో కృష్ణారెడ్డి నా మిత్రుడు అక్కడ నుండి అంబులెన్స్ వరకు నాకు భుజం పైన ఇప్పుడు రేషన్ బాబు ఎట్లా చేసుకుంటాడో అట్లా వేసుకుని అంబులెన్స్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నేను అతనికి కృతజ్ఞత తెలియజేయలేదు. ఇప్పుడు మనందరి సమక్షంలో కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ కృష్ణారెడ్డి. టైం అయిపోతుంది. సరే ఇప్పుడు మన సురేష్ కుమార్ గారు స్టేజ్ మీద వచ్చి మాట్లాడతారు. బాగున్నారా ఫ్రెండ్స్? బాగానే ఉంటారు మీరు. కొంచెం ముందుకు వచ్చి మాట్లాడు. ఓకే ఏం లేదు, అంత బాగున్నాడు. తెలియలేదు సార్, అదే ఏదో కొంచెం కన్వర్ట్ చేసుకోవడం నాకు కూడా తెలియదు. అదే పెళ్ళి ఒకసారి సరే ఓకే, అందరూ బాగున్నాండి. నేను హద్దుకోనండి. ఇక్కడ పెట్టుకుని సెట్ అయిన కదా దీని వరకు ఉన్న అక్కడ బాగా టచ్ గా ఉంటారు. ప్రతి ఒక్కరు టచ్ గా ఉంటారు. చాలా భయపడుతున్నాడు. కానీ రవీంద్ర రెడ్డి సార్ అంటే చాలా అభిమానం సార్. నిన్న కూడా చెప్పినాడు సార్ గురించి మాట్లాడాలని. నేను అదే మర్చిపోయాను. చెప్పు పర్లే, టైం తీసుకో మాట్లాడు. రవీంద్ర రెడ్డి సార్ నుంచి ఈ స్టైల్ ఉన్నాను. ఆ సార్ వల్లే నేను నిలబడినాను అనమాట. సార్ అంటే చాలా ఇష్టము. సార్ చాలా సీనియర్ ఉపాధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారికి, అలాగే దశయ్య సార్ గారికి, అలాగే నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, వందనాలు. మరియు చిన్నారులకు విద్యార్థులకు ఆశీస్సులు. మరి నేను మొట్టమొదటిసారిగా మమ్మల్ని అందరినీ మరొకసారి ఉపాధ్యాయులను కావచ్చు, మోహన్ కావచ్చు కలవడానికి అవకాశం కల్పించినటువంటి మీకందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అవకాశాన్ని ఇచ్చినందుకు మా సభాధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతతో విరమిస్తున్నాను. స్కూల్లో అంటే మ్యాథ్స్ సార్ అంటే చాలా కొడతారు. కానీ సార్ విషయానికి వస్తే చాలా సున్నితమైన మనసు. చెప్పాలంటే ఎవరిని కొట్టలేదు. ఎవరిని కొట్టితే నాకు తెలియదు, మర్చిపోయినా. ఎవరిని వాళ్ళైతే మాట కూడా అనలేదు, కొట్టలేదు. ఆ విధంగానే మనకు టీచ్ చేసినారు. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఇంకా లాస్ట్ కి అయినప్పటికీ ఒక 90% మెంబర్ కి ఫస్ట్ సబ్జెక్ట్ అది. స్కూల్కి వచ్చినామంటే 3:30 వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అనే టైప్ ఉన్నాం. అప్పుడు ఒక 60% మెంబర్. ఎందుకంటే గేమ్స్ కోసం, దానికోసమే స్కూల్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అన్ని అప్పుడు
ఇప్పుడు కూడా అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కూడా అలాగేనండి, అంటే ఇప్పుడు పొద్దున్న నుంచి కూడా అలాగే ఉంటారేమో సార్. ఓకే, ఆ సబ్జెక్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ అన్నమాట. ఎందుకంటే 3.5 3:30 వరకు కూడా పడిన శ్రమ అంతా మర్చిపోతారు పిల్లలు ఆ సబ్జెక్ట్ మీద కానీ. ఎందుకంటే అది ఆటలు అంత మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. ఇంకా అర్థమైపోయింది ఎవరి గురించి చెప్తా ఉన్నాము. ఇంకా సార్ గురించి చెప్పాలంటే కిడ్స్ టైమ్ లో ఇక్కడే ఉండిపోయాడు అనమాట. సార్కి భోజనం కానీ ఇక్కడే కానీ మేము అరేంజ్ చేసి ఒక 10 to 15 days ఇంటికే పోలేదు, అంతలా కష్టపడినాడు మా కోసం. అయితే చెప్పాలంటే చాలా ఉంది. సార్ స్పీచ్ తర్వాత చెప్తాము. సార్ వెల్కమ్ సార్. సార్ రావాలా, శివయ్య సార్ మాట్లాడుతారు. Okay, thank you so much for playing my favorite music here. So first of all, I would like to thank all. It gives me immense of pleasure to be here and to speak few of my views on this classification. So ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాను, ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అట్ ఇంగ్లీష్ ఇంకా నేర్చుకోవాలని మాట్లాడాలని మీతో కూడా ట్రై చేసేవాడిని. అలాగే ఆదర్శ్ సార్తో కూడా ఎక్కువ నాకేమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకునేవాడిని. సో ముఖ్యంగా నేను ఇక్కడ ఇప్పుడు వృక్షాలు, సో మీకు కూడా నాకు ఈ ఫంక్షన్ కి ఆహ్వానం తెలిపినందుకు చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. విషయం అనిపిస్తాను మనకు. ఎన్ని బ్యాచ్లైనా పోనీయండి, మన కొండూరు స్కూల్ బ్యాచ్ మాత్రము మంచి అభివృద్ధిలో సాధిస్తాను. అది సంతోషం అవుతుంది. అంతేకాకుండా మేము ఈ చెట్లను చాలా కష్టపడినాము. ఈ సిలబస్ సారు సిలబస్ సార్ చాలా శ్రద్ధ తీసుకునేవాడు ఈ చెట్లను కాపాడేదానికి. నేను ఒకసారి ఈ బస్సులో వేసుకోలేదు, లోపల పడితే ఒక 15 గింజలు తీసుకొని వస్తాను. ఆ కండక్టర్ వేసుకో, మీరు పైకి ఎక్కండి సార్ అంటారు. 15 గింజలు తీసుకున్నాను. అది చాలా సంతోషం ఉంటుంది. కొండూరు మీ అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తాను. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payanche ship friendship ride. Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all
స్కూలులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు, ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మీ గురించే చెప్తుంటాను. మా పాఠశాల, మా కొండూరు, మా విద్యార్థులు వారు ఉన్నట్లు ఎక్కడా లేరు విద్యార్థులు. ఆ విధంగా అంత ఆప్యాయత, అనురాగము, శ్రద్ధ, వినయము. మరి ఏ విషయం చెప్పినా ఉపాధ్యాయుల మాట జవదాటరు. మరి క్లాస్ రూమ్ లో ఏ ఒక్కరు కూడా డిసిప్లిన్ తప్పడం అనేటువంటిది నేను చూడలేదు. ప్రసాదిస్తాడు. మనం చేసినటువంటి సహాయాలే మన పిల్లలకు తోడుగా వస్తాయి, అంతేకాని ఇంకా ఏవి మన వెంట రావు. అది గుర్తుంచుకోండి. ఓకేనా? బస్ లో వస్తాను మేడం, బస్ లో అది మన బస్సు ఎట్లుండే చూసేవాళ్ళం అనమాట. ఒక్కరికి కూడా టచ్ కాకుండా దాన్ని ఎంత నీట్ గా 1 hour 2 hours ఫస్ట్ ఆటోలో నుంచి స్టార్ట్ చేసి, నేను చూసిన ప్రత్యక్షంగా చూసిన ఆటోలో తీసుకొచ్చి ఆటో నుంచి మళ్ళీ బస్ లోకి వచ్చి బస్ లో ఒక చిన్న ముక్కు కూడా కదిలిపోకుండా తీసుకొచ్చి న్యూస్ పేపర్ అంతా చుట్టి మళ్ళీ స్కూల్లో మనకి అంత నేర్పించారు అనమాట. అంత ఓపిక ఉంది మేడం. ఇప్పటికీ గుర్తుంది, చిన్నగా అంత కలర్తో సహా గుర్తున్నాయి. అట్లా గీతనే అనమాట మేడం. థ్యాంక్స్ మేడం, మాకు జ్ఞాపకాలని అనుభవాలు మిగిల్చినందుకు ధన్యవాదాలు మేడం. హాయ్ ఫ్రెండ్స్, వెరీ సత్యనారాయణ హాయ్ గైస్ మెసేజ్ చేస్తాను మార్నింగ్. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ చూస్తాను. ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా అందరికి, దాంట్లో రీల్స్ ప్రతి ఒక్కరు చూస్తాను అనుకున్నా. నేను ఎప్పుడైనా సరే వేరే నెక్స్ట్ కదా ఎక్కడ పరిస్థితి మన స్టేట్ లో చూస్తే మీరు జ్ఞాపకం వస్తాను. 5 minutes మిగతా ఊరికి వస్తాను కదా. ఊరికి వచ్చినప్పుడు స్కూల్ దగ్గరికి నాలుగు క్రికెట్ ఆడేది, వాలీబాల్ ఆడేదని వస్తాను న్యాచురల్లీ. ఆ టైంలో ఏ చెట్టు చూసినా నాకు జ్ఞాపకం వచ్చేది. అదే కృష్ణారెడ్డి నాది మేము చేయండి ఆటలు. ఇంకా బాబున్నాడు ఎనపల్లి బంకేసాం స్కూల్కి. ఎన్ని మధ్యాహ్నం పోయి బయటకు వచ్చి దగ్గర పని చేసినాము. ఉన్నాయి కొన్ని మెమరీస్ అవి మన గోల్డెన్ డేస్ కొన్ని డైమండ్ డేస్ అది వచ్చిన స్కూల్ డేస్ డైమండ్ డేస్. అవి కొన్ని కోటి వెనక్కి రావు ఆ డేస్. ఓకేనా? ఇంకో విషయం, ఈ రోజు ఇంతమంది ఎన్ని పనులు చేసుకున్నారు, ఎన్ని కమిటీలు తెలియదు. బట్ వచ్చినందుకు థ్యాంక్స్. కొంతమంది నా చేసిన కొంతమంది 15 days నుంచి యాక్టివ్ గా పనిచేసిన దీనికోసం ఫాలో అప్ కానీ కాల్ బ్యాక్స్ కానీ. ఎగ్జాంపుల్ బాబు ఆర్ఎం బాబు డైలీ ఫోన్ చేసి ఫాలో అప్ చేస్తున్నారు. ఎవరో వస్తారు మీ దగ్గర నంబర్స్ ఉన్నాయి మన క్లాస్మేట్స్, ఆన్సర్ శశి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఇది ఇంతవరకు వచ్చిందంటే అందరూ కష్టపడినారు. నాతో స్పెసిఫిక్ థ్యాంక్స్. నాకు మళ్ళీ ఏ అవకాశం వస్తుందో తెలియదు. మీ జట్లో నేను మీ జట్లో మళ్ళీ మనం మీట్ ఇంతమంది మీట్ అయితే తెలియదు నాకైతే. బట్ థ్యాంక్స్ గాయ్స్. మీ పరంగా అలానే ఇంకోటి
మేడం లాస్ట్ సండే 50 తీసుకుపోతండి ఫారెస్ట్ కానీ వనభాజనాలు మీకు గుర్తుందా లేదా తెలియదు నాకు 7 చూసిపోయింది 7 గుర్తుందా మీకు నెక్స్ట్ డే మేడం మీతో 2 చూపు పెట్టిన గ్యాప్ ఉంది చెప్పాలా కాదు మేడం మీరు పాడండి మీరు ఏ దగ్గర పోలంటే చాలా ఇష్టం దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం దానాలు చేసి చాలాసార్లు చేసి ఏమైనా కానీ పెట్టి మేడం సంతోషపడతాం కలబంద ప్రయోగం చేసిన చెప్పండి మేడం అది ఫస్ట్ స్టేజ్ నేను మీరు కలబంద తినండి యాక్చువల్లీ నేను మా 10th బ్యాచ్ 6 to 10 బ్యాచ్ 2 బ్యాచ్ ఫస్ట్ వచ్చేసి మీ బ్యాచ్ వెంకటేశ్వర ప్రసాద్ బ్యాచ్ సెకండ్ వచ్చేసి రామలింగారెడ్డి సార్ వాళ్ళ బ్యాచ్ ఫస్ట్ 2 బ్యాచెస్ మా అదృష్టం మేము అదృష్టం చేసాం అంతే ఇలాంటి వాళ్ళు ఉపాధి జరుగుతుంది మాకు ఇంకోటి వచ్చేసి వెంకటేశ్వర సార్ యాక్చువల్లీ నేను ఇద్దరు ఉన్నప్పుడు అనుకుంటా శశి నేను ఇంకొక అమ్మాయి ఎగ్జామ్ ఉండేది వెళ్ళినప్పుడైతేనే అప్పుడు మా ఆర్టిస్ట్ సరిపోయి చార్జీ పెట్టినా కూడా మా ఆర్టిస్ట్ లేకపోతే 2007 to 9 ఆ ఇయర్ లో వెంకటేశ్వర సార్ సొంత ఖర్చుతో టిఫిన్ ఇప్పి ఇక్కడ నుంచి పిలిచి వచ్చేసి గుర్తుందా లేదా అనుకుంటా ఎగ్జామ్ వెంకటేశ్వర ఇంటికి అట్లా అలాంటి సార్ నాకు దొరకరాకండి ఇప్పుడు ఉండే ట్రెండ్ దొరకరు వాళ్ళు అంతేగా ఏమో చెప్పాలంటే ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ నా కోసం ఈ స్పీచ్ విన్నాను ఓకే వెరీ మచ్ సిచ్యువేషన్స్ కానీ దాని తర్వాత 1 year 2 years తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది మన 2 years తర్వాత మన బ్యాచ్ మన జూనియర్స్ అందరూ మన సూపర్ జూనియర్స్ అందరూ డిగ్రీ చేసుకుని ఏవో సాఫ్ట్వేర్ జాబ్లని ఏవో ఒక జాబ్ లో సెటిల్ అయిపోయినారు కానీ మన బ్యాచ్ వాళ్ళే ఎందుకు ఇలా నిలిచిపోయినారు అనే ఒక థాట్ అనేది వచ్చింది మన డిస్కషన్ కూడా జరిగింది బట్ నేను ఇట్లనే ఏం మాట్లాడదాం ఇంతకీ మనం స్టేజ్ మీద మన బ్యాచ్ ఏమో ఇలా ఉంది కదా ఏం మాట్లాడదాం అనుకునే సిచ్యువేషన్ లో యూట్యూబ్ ఇట్లా సెట్ చేస్తుంటే సేమ్ గెట్ టుగెదర్ ఒకటి జరిగింది యాక్చువల్లీ మన గ్రూప్ లో కూడా అది షేర్ చేసాము దాంట్లో ఒకసారి చెప్పారు జాబ్ వచ్చిన వాళ్ళందరూ దురదృష్టవంతులు నా లెక్క యాక్చువల్లీ ఆ సార్ విత్ ఇన్ 4 months లో ఏమో రిటైర్డ్ అవుతారంట అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వేరే ఏవైతే పనులు చేసుకుంటున్నారో వాళ్ళే అదృష్టవంతులు ఉన్నారు ఎందుకు సార్ అని ఎవరు పక్కన పడితే అప్పుడు చెప్పారు సార్ ఏం చెప్పారంటే ఎందుకంటే KFC స్టార్ట్ చేసిన ఆయన ముసలాయన కూడా 67 years లో KFC స్టార్ట్ చేసి అంత ఇప్పుడు KFC అనేది ప్రతి సిటీలో కూడా ఉంది అంటే 67 years లోనే ఆయన KFC స్టార్ట్ చేసి అంత ప్రాముఖ్యంగా పంచారంటే మనం ఇంకా 30 years మనం అనుకుంటూ ఏమో గవర్నమెంట్ జాబ్ అని చెప్పి లేకపోతే వేరే ఏమో బెంగళూరులో అక్కడ సాఫ్ట్వేర్ లో సెటిల్ అయినారని చెప్పి ఉండే ఉద్దేశంతో మనమేమో తక్కువగా బతుకుతున్నాం పల్లెలో బతుకుతున్నాం అనే ఉద్దేశంతో ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి పరిమితుల్లో ఏదైనా ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేయండి ఫార్మింగ్ కానీ ఏదైనా కానీ సొంత చిన్నగా కూడా బిజినెస్ స్టార్ట్ చేసి దాని ద్వారా డెవలప్ కావచ్చు కాబట్టి ఎవరు కూడా మన స్నేహితులు దాన్ని ఆధారపడకుండా ఏదైనా దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లి సక్సెస్ఫుల్ గా అవుతారని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు మనం ఎంత ఇట్లాంటి గురువు నేను చెప్పింది మనం దురదృష్టం చేశామంటే మన బ్యాచ్ సిచ్యువేషన్స్ అన్ని అలాగే జరిగాయి మన బ్యాచ్ లో వాళ్ళంతా ఎవరు సెటిల్ కాలేదనే ఉద్దేశంతో ఉన్నారు అలా కాదు మనం ఇంకా స్టిల్ 30 years లోనే ఉన్నాం 67 years లోనే KFC స్టార్ట్ చేసి అంత స్థాయికి ఎదిగినాడు ఆ రిటైర్డ్ అయ్యే 4 months రిటైర్ అయితే చెప్పారు సార్ యూట్యూబ్ లో ఆయనే చెప్తున్నారు సొంతంగా నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఏదో విధంగా కొత్త లైఫ్ స్టార్ట్ చేశాను 60 years లో అట్లా 60 years ఆయన ఎంత బలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఉద్దేశం చెప్తాను చాలా రోజుల తర్వాత మనందరూ కలిసాము మీ అందరినీ చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత 10-11 బ్యాచ్ అంటే
ఫేమస్ అయిపోయినాం మనము. 7 to 2 మెంబర్స్ ఒకే రూమ్ లో 7 to 2 మెంబర్స్. ఈ గ్రౌండ్ లోనే ఎవరు క్లాస్ కూడా బయటకు పోయినారు. 10th బ్యాచ్ లో 7 to 2 మెంబర్స్ అంటే ఓ మై గాడ్. మనలో మిస్ అయిన వాళ్ళు ఇద్దరు, మల్లికార్జున కృష్ణప్ప, వాళ్ళిద్దరు వాళ్ళ ఆత్మ శాంతి కలిగిన 2 నిమిషాలు చేసినారా? ఓకే సారీ, ఓకే థ్యాంక్ యూ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा।